హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న నిడదవోలుకు చెందిన ఓ మహిళా ఉద్యోగిని ఆమె నగ్న చిత్రాలు తన వద్ద ఉన్నాయంటూ బెదిరించి భారీగా నగదు కాజేసిన చీటర్ను అరెస్టు చేసిన నిడదవోలు సర్కిల్ పోలీసులు. అంచెలంచెలుగా ఆమె వద్ద నుండి 2,53,76,000 రూపాయల నగదును కాజేసిన చీటర్ను అరెస్టు చేసిన నిడదవోలు పోలీసులు. నిందితుడిని గుంటూరులో అరెస్టు చేసి అతని వద్ద నుండి 1,80,00,000 రూపాయల విలువ గల స్థిర చర ఆస్తులను నగదును స్వాధీనం చేసుకున్న నిడదవోలు పోలీసులు. పోలీసుల కథనం ప్రకారం తమిళనాడు నుండి నిడదవోలు శాంతినగర్కు వలసి వచ్చిన ఓ తమిళ కుటుంబానికి చెందిన అవివాహిత హైదరాబాదులో విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు 4 సంవత్సరాల క్రితం నిడదవోలులో కాజా అనూషాదేవి అనే ఆమెతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ హైదరాబాద్ కుకట్పల్లి గాయత్రి ఉమెన్స్ హాస్టల్లో జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా అనూషాదేవి తన భర్త అయిన దేవన్ నాయక్ అలియాస్ మధు సాయి కుమార్ను ఆమెకు పరిచయం చేసింది. కొంతకాలం గడిచిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నీ న్యూడ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, నాకు కావలసినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపు కాల్ రావడంతో భయపడిన ఆమె తన స్నేహితురాలైన అనూషాదేవిని ఆమె భర్తను ఆశ్రయించింది. దీంతో దేవనాయక్ నేను చూసుకుంటాను, నీకేం పర్లేదంటూ భరోసా ఇస్తూ సెటిల్మెంట్ చేస్తున్నానంటూ డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇదే హైదరాబాద్లో మీరుంటే మీకు అతనితో ఇబ్బంది అవుతుందని నమ్మించి కెనడాలో మంచి జాబు ఉందని అక్కడికి పంపిస్తానంటూ మరికొంత సొమ్ము కాజేశాడు. పదే పదే డబ్బును కాజేస్తూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు కాల్ చేసి వారిని కూడా భయపెడుతూ వారి వద్ద నుండి కూడా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వివిధ బ్యాంక్ అకౌంట్ల ద్వారా సొమ్మును కాజేయడం మొదలెట్టేశాడు. ఇలా దఫాలుగా 2021 నుండి 2025 జనవరి వరకు వీరిని బ్లాక్మెయిల్ చేస్తూ కాజేసిన సొమ్ము అక్షరాల 2,53,76,000 రూపాయలు. ఇంకా ఆశ చాలని దేవనాయక్ ఆగడాలు రోజు రోజుకి పెట్టేగిపోవడంతో చేసేది లేక తల్లిదండ్రులతో ఆమె నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. తక్షణమే స్పందించిన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఎస్ఐ పరమహంస కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేసి గుంటూరు జిల్లా చిన్నకాకాని గ్రామంలో కాజేసిన సొమ్ములతో జల్సా చేస్తున్న ముద్దాయి దేవనాయక్ను అదుపులోకి తీసుకొని తనదైన స్టైల్లో ఆరా తీయగా గుట్టు మొత్తం విప్పేశాడు. న్యూడ్ వీడియోస్ ఉన్నాయని భయపెట్టడమే తప్ప అతని వద్ద ఎటువంటి వీడియోస్ లేవని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతనిని అరెస్టు చేసి సుమారు 1,81,45,000 రూపాయల విలువ గల స్థిర చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి వారిపై యువత అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే పోలీసుల కర్తవ్యమని డిఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన డిఎస్పీ దేవకుమార్ అన్నారు. నెడదవోలు టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 23/2023 అండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ చీటింగు, అదేవిధంగా ఎక్స్ట్రాషన్ అంటే భయపెట్టి డబ్బులు తీసుకోవటం, అదేవిధంగా ఐటీ యాక్ట్ అంటే మా దగ్గర మీకు సంబంధించిన నూడ్ వీడియోలు ఉన్నాయి, బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి, అట్లాంటి భయపెట్టడం, ఇట్లాంటివన్నీ దానికి సంబంధించిన కేసు ఇది. దీనిలో
ఒక విక్టిమ్. తను హైదరాబాద్లో విప్రో కంపెనీలో నాన్ ఐటీ సంబంధించి జాబ్ చేస్తుండేది 21లో. అక్కడ వాళ్ళ స్నేహితురాలు ఒక ఆవిడ పరిచయం అయితే, ఆ చిన్నటి స్నేహితురాలు, ఆవిడ ద్వారా ఆవిడ ఈ భర్త అయిన దేవా నాయక్, ఇతను గుంటూరు జిల్లా, ఇతనితో పరిచయం అయితే వీళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అందరూ హాస్టల్లో ఉండేవాళ్ళు. ఈ లేడీ అను ఆ నాయక్ ఇద్దరు భార్యాభర్తలు. ఈ అమ్మాయికి స్నేహితురాలు, ఆ నాయక్ వైఫ్. వాళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత ఈ అమ్మాయికి ఇంటికి వచ్చేసింది. ఈ సందర్భంగా ఏంటంటే, ఈ కుర్రోడు ఆ అమ్మాయి ఆ, పాత ఫ్రెండే కాబట్టి ఫోన్ చేసి, నీకు సంబంధించిన కొన్ని రోడ్డు ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, అదేవిధంగా వీడియోలు ఉన్నాయి, అంటే ఇట్లా తను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తీసామని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని చిన్నగా భయపెట్టి ఆవిడ దగ్గర నుంచి దపదపాలుగా సుమారు 2,53,76,000 వరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరియు డైరెక్ట్గా డబ్బులు తీసుకోవటం ఫోన్పే ద్వారా తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. దాంతో అతను విలాసవంతమైన జీవితం స్టార్ట్ చేశాడు భార్యతో కలిసి. మన గుంటూరు చిన్న కాకాని దగ్గర ఒక అపార్ట్మెంట్ కొన్నాడు. సుమారు దాని వాల్యూ 40 లక్షలు పైన ఉంది. ఆ అపార్ట్మెంట్ ఉంటున్నాడు. ఇంకా మిగతా డబ్బులు అయితే ఇంట్లో 75 లక్షలు ఉన్నాయి. అదేవిధంగా గోల్డ్ వచ్చి సుమారు కేజీ అంటే 938 గ్రాములు గోల్డ్, ఒక కారు ఒకటి కొనుక్కున్నాడు, నిసాన్ కారు, ఒక బుల్లెట్. అదేవిధంగా ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఈ డబ్బులతోటే అతను కొనుక్కున్నాడు. అయితే ఈ క్రమంలో ఇంత కొనుక్కున్న అతను ఇంకా వీళ్ళని పాపం థ్రెట్ చేసి, ఇంకా నాకు డబ్బులు కావాలి అని చెప్పి వీళ్ళని బెదిరిస్తున్నాడు. దాంతో వాళ్ళు విసిగిపోయి పోలీసు వారిని సంప్రదించి ఇన్ రైటింగ్ రిపోర్ట్ ఇస్తే నిడదవోలు ఎస్ఐ గారు పరమహంస గారు కేసు కట్టారు. కేసులో దర్యాప్తులో భాగంగా ఇది గ్రేవ్ కేసు అవటం వలన అందులో ఐటీ యాక్ట్ ఉంది. ఐటీ యాక్ట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు చేయాలి. సిఐ గారు ఫోన్ ట్రాకింగ్ అంతా తీసుకొని అతన్ని మొన్న మధ్యాహ్నం చిన్నకాకాని దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎంఆర్ఓ గారి ద్వారా మధ్యవర్తులను అక్కడ విఆర్ఓ అని మిగతా విఏఓ వాళ్ళని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళ సమక్షంలో ఇతను డీటెయిల్ స్టేట్మెంటు, అదేవిధంగా వీడియో కూడా రికార్డింగ్ చేయించి ఆ ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర అంతా వెరిఫై చేస్తే అతను చెప్పినట్లే ఇంట్లో 75 లక్షలు క్యాష్, గోల్డ్, అదేవిధంగా కారు, బుల్లెట్ ఇవన్నీ ఉన్నాయి. వీటినన్నిటిని కూడా ప్లాటు అదంతా ఉంది. వీటన్నిటి కూడా ఎస్ఐ గారు మధ్యవర్తి సమక్షంలో సీజ్ చేశారు. సీజ్ చేసి నిన్న మధ్యాహ్నం ఇక్కడ కోర్టులో ప్రవేశపెట్టడం అయింది. కోర్టు వారు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా ఏంటంటే, యాక్చువల్గా వాడి దగ్గర వీడియోలు వేరే ఈ అమ్మాయి ఇంటికల్గా చేసిన ఇష్యూస్ మీద వీడియోలు ఏమి లేవు. హాస్టల్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి స్నానానికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయని చెప్పి థ్రెట్ చేసి భయపెట్టి డబ్బులు లాగాడు. ఈ సందర్భంగా మనకి ఇట్లాంటి ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ప్రజల్లో ఎక్కడైనా సరే ఉంటే, ఎవరన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్టార్టింగ్లోనే పోలీసులు తెలియజేస్తే మనం కంట్రోల్ చేస్తాం, కేసు కడతాం, యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు సుమారు పాపం 2,53,00,000 లాస్ అయిన తర్వాత ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు, ఇంకా వేధిస్తున్నాడని వచ్చారు. లేకపోతే ఇక్కడితో వదిలిపెడితే వాళ్ళు పోలీస్ దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. ఫర్దర్గా కూడా వేధిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఇంకా లాభం లేదు, మనం ముందుకు వెళ్ళాల్సిందని చెప్పి ధైర్యంతో మన దగ్గరకు వచ్చారు. ఇది భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటిదన్నా ఉంటే స్టార్టింగ్లోనే పోలీస్ దగ్గరకు వస్తే తప్పకుండా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. చట్ట ప్రకారంగా మనం చేయటానికి అయితే, అదేవిధంగా మనం ఏదన్నా ఉన్నా కూడా, ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళిన ఫోటోలు అట్లాంటివి ఉన్నా కూడా మనం అట్లాంటి సీజ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే అతని ఫోన్లో కూడా మనం వెరిఫై చేసాం, నెట్లో కూడా చూసాం, ఎక్కడ కూడా అట్లాంటి వీడియోలు కూడా దొరకలేదు. కేవలం ఏంటంటే థ్రెట్ చేసి భయపెట్టి ఆ విధంగా మాయమాటలతోటి బెదిరించి డబ్బులు కాజేశారు. దీని మీద డీటెయిల్గా
మనకి ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అదే ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి కేసు ప్రూవ్ అవుతుంది. అతనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు గుంటూరు మిర్చి యార్డ్లో డైలీ లేబర్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. కేవలం ఈ అమ్మాయిని బెదిరించి సంపాదించిన డబ్బులతోటే వాడు ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు, బుల్లెట్ కొన్నాడు, గోల్డ్ కొన్నాడు. వైజాగ్ బీచ్ చూడటానికి కూడా విజయవాడ నుంచి ఫ్లైట్లో వెళ్ళి బీచ్ చూసి ఒక రోజు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ అనుకొచ్చారు. అంత లగ్జరీ లైఫ్ ఈ అక్రమం డబ్బుతోటి అతను ఎంజాయ్ చేస్తున్నాడు. పాపం దపదపాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న డబ్బులు, తర్వాత వాళ్ళు అప్పు చేసి, అదేవిధంగా వాళ్ళ ఇల్లు కూడా తాకట్టు పెట్టి దపదపాలుగా ఈ డబ్బులంతా ట్రాన్స్ఫర్ చేశారు. ప్రతి అమౌంట్ కూడా, ప్రతి రూపాయికి కూడా మనకి రికార్డ్ ప్రూఫ్ ఉంది. ఇది వాడికి డైరెక్ట్ గా వాడి అకౌంట్ లోకి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ అకౌంట్ లో కూడా కాదు, అంతా కూడా ప్రూఫ్ ఉంది. ఇక్కడ ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు కూడా మనం ఎగ్జామ్ చేసాం, వాళ్ళు కూడా మా దగ్గర తీసుకోవడం కరెక్టే అని చెప్తున్నారు. అది వీళ్ళు కొంత డబ్బు కొంత ఉన్నాయి, అప్పులు చేసి ఇల్లు తాకట్టు పెట్టి కూడా కొంత అమౌంట్ తెచ్చేసి అమ్మాయి ఇంట్లో చెప్పింది ఇలా ఉందని తల్లిదండ్రులే భయపడిపోయి, తల్లిదండ్రులు వాళ్ళ బ్రదర్ ఒక అతను ఉన్నాడు, అతను అందరు కలిసి ఇంకా ఆడపిల్ల కదా, పెళ్లి కాని పిల్ల మనకి ఎందుకని చెప్పి భయపడిపోయి, అది ఒకదైనా వాళ్ళు ఒక థ్రెట్లోకి వెళ్ళిపోయారు. నిజమై ఉండొచ్చు, జీవితం నాశనం అయిపోయి, చిన్న చిన్న వయసు, పెళ్లి కాదేమో, మనం రోడ్డు పాలు అవుతామేమో, 10 మంది అలరవుతాం అని చెప్పి భయపడిపోయి పేమెంట్ అంతా చేశారు. నడవలేండి లోపలికి, విక్టిమ్ పేరు చెప్పకూడదులేండి. సుమారు 1,81,45,000 వరకు మనకి రికార్డుగా మనకు పెద్దానికి బిల్లు ఉంది. ఏమండి, ఆవిడకి తెలియదండి. ఆవిడ ఇంటర్వ్యూ ప్రజెంట్ అయితే ఆవిడ మీద మనకి ఏమైనా ఎలిగేషన్ ప్రూవ్ అవట్లేదు. ఒకవేళ ఏదన్నా వస్తే ఆవిడ మీద రికార్డుగా మనకి వస్తే, వాడు బయట రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఆ విధంగా డబ్బులు సంపాదిస్తున్నాను అని చెప్తున్నాడు. నిజంగా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆవిడ మీద కూడా మనం ఫర్దర్గా, ప్రజెంట్ అయితే ఆవిడ ఎక్యూషన్ ఎక్కడా కూడా క్లియర్గా మనకు ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. అయితే ఆవిడని కూడా వదిలిపెట్టాం, ఆవిడని కూడా మనం కంపల్సరీగా కేసు స్టార్టింగ్. అంతకుముందు వీళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్, ఇక్కడ హాస్టల్ కూడా పెడతానని, అలాగా కూడా బిజినెస్ పెడదామని కూడా వీళ్ళకి అమ్మాయిని నమ్మించి కూడా కొంత డబ్బు తీసుకుందని చెప్పి అంటున్నారు. అది కూడా వెరిఫై చేయాలి. అదేవిధంగా 21లో అండి, 2021 నుంచి 2021 మొన్న రీసెంట్ గా జనవరి వరకు కూడా కంటిన్యూషన్ అఫెన్స్ ఇది. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు అప్పుడు బయటపడ్డారు. వాళ్ళ ముందే పోలీసుని అప్రోచ్ అయ్యి ఉంటే ఇంతవరకు నష్టం జరుగుతుంది కాదు. మన దగ్గర నుంచే అంటే హైదరాబాద్ అమ్మాయి వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసిన పేమెంట్ అంతా ఇక్కడ నుంచే జరిగింది. మరి ఆ అమ్మాయి దగ్గర, ఆ అమ్మాయి కూడా చిన్న ఎంప్లాయ్, ఆవిడకి ఏమిస్తారు 20,000 15,000 మధ్యలో శాలరీ ఉంటుంది. కంటిన్యూషన్. అందులో పాప విక్టిమ్స్ వచ్చి మన ఆంధ్ర వాళ్ళు కాదు, తమిళియన్స్ వాళ్ళు. అది ఒక ప్రాబ్లం. అదే మన వాళ్ళు అయితే ఎవరో స్నేహితులు, బంధువులు, లేకపోతే మన క్యాస్ట్ వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు. అది కూడా లేకుండా పోయింది వాళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే తమిళియన్స్ అయినా వాళ్ళు 25-30 years నుంచి మన దగ్గరే ఉంటున్నారు, మన దగ్గరే ఉండి బిజినెస్ చేసుకుంటున్నారు. ఆ విధంగా పాప అప్పటి నుంచి వెనకేసుకున్న డబ్బులు బాధ్యతలు మా ఫ్యామిలీ అంతా తమిళియన్. అదే చెప్పాను, ఎంఆర్ఓ గారి ద్వారా మనం కట్టించి మధ్యవర్తులని అక్కడే తీసుకొని, అక్కడ అవుట్సైడ్స్ తీసుకొని, అవుట్సైడ్ నేను ప్రొసీడింగ్స్ ఇచ్చాను అవుట్సైడ్స్కి. అక్కడ ఎంఆర్ఓ గారికి సిఏ గారు రిక్వెస్ట్ ఇచ్చారు. సిఏ గారు అక్కడ మీడియట్స్ ప్రొక్యూర్ చేసుకుని విఆర్ఓని ప్రొక్యూర్ చేసుకుని వాళ్ళ సమక్షంలో ఈ క్యాష్ గోల్డ్ అని సీజ్ చేశారు. అదే కాకానండి, చిన్న కాకాని, గుంటూరు జిల్లా. మొత్తం వచ్చి 1,40 lakhs వరకు ఉంటుంది. 40 lakhs వరకు ఉంటుంది. చిన్ననాడు స్నేహితులు ఏం కదండి ఈ అమ్మాయికి
గతంలో ఒకసారి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి నిడదవోలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిందంట. అక్కడ ఫస్ట్ పరిచయం. దాని తర్వాత ఈ అమ్మాయి జాబ్ చేసినప్పుడు ఇద్దరు కూడా ఒకే హాస్టల్లో ఉండడం వల్ల ముందు పరిచయం మీద కొంచెం క్లోజ్గా ఉండేవారు. ఈ లోపు ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని పరిచయం చేసింది. ఇంకా ముగ్గురు కూడా ఒకే హాస్టల్లో రాజమండ్రి సార్ వాళ్ళ ఆ అమ్మాయి కూడా బ్రాహ్మణు ఏమంటారు 21 లో అదే వైఫ్ కలిసి చదవట్లేదు. ఒకసారి పరిచయం అయితే ఫోన్ లో ఎక్స్చేంజ్ చేసుకోవటం, మన వాట్సాప్ కాల్స్ అవి చేసుకోవటం, మెసేజ్ పెట్టుకుంటాం కదా, అలా కంటిన్యూ అవుతాం ఆ స్నేహం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అదే స్నేహం తోటి ఇంకా కలిసినప్పుడు ఈ చిన్నగా భర్తను పరిచయం చేసింది. వాడు అమ్మాయిని ట్రాప్ చేసి, ట్రాప్ అంటే మానసికంగా నీకు హాస్టల్లో ఉన్నప్పుడు ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి అని చెప్పి బెదిరించి అమ్మాయిని ప్రలోభ పెట్టి అవన్నీ కూడా ఈ పని చేశాడు. హాస్టల్లో ఏం చెప్పాడు నీకు వాడు ఏదో సీక్రెట్ వీడియోలు అవి పెట్టి ఎవరున్నారా యాక్చువల్ లేవు, ఉన్నాయని థ్రెట్ చేశాడు అంతే. ఆడోళ్ళు కదా భయపడిపోయి ఒకసారి కంటిన్యూషన్ అవ్వచ్చు కదా. భయపెట్టే లాగాడు. లేవు 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 అమ్మాయికి మరి వాళ్ళు మనిషి బలహీనత మనం ఏం చెప్తాం. 20,000 అదే హాస్టల్లో ఉండవు పాపం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పేరెంట్స్ చెప్పి పోయిందని చెప్తాం. వాడిని కస్టడీ తీసుకుంటున్నాం. ఇప్పుడు కస్టడీ పిటిషన్ వేసాం. కస్టడీకి వచ్చిన తర్వాత మీకు ఇంకా 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 ఉన్నాయా, వాడి వైఫ్ పాత్ర ఏంటి, నిజంగా వీడియోలు ఉన్నాయా, ఎక్కడన్నా వేరే చోట ఏమైనా పెట్టాడా ఏంటి, అవి కూడా మనం వెరిఫై చేయాలి. మనకి పెద్ద కెమెరా అది కొంచెం వెనకరా అన్న పైకి తెలుగు సార్ ఒకసారి కింద నుంచి తెద్దామా? కింద నుంచి అంటే అవి కూడా చూపిద్దాం సార్. అన్నగారు కొంచెం మీరు అలా ఉండండి, అంటూ సార్ ఆగురు ఇక్కడ ఉంటాయి సార్. ఎక్కడికి వెళ్తాము సార్? అంటూ